ప్రియాతి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మానవులు మనందరము కూడాను కొన్ని సందర్భాలలో అనారోగ్యానికి గురవుతూ ఉంటాం. అనారోగ్యానికి గురైనప్పుడు మనందరము కూడాను ఇదిగో శక్తి లేని వారముగా బలహీన పడిపోయి మన పనులను మనము చేసుకోలేనటువంటి స్థితిలో మన అందరము కూడా ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడు మనలను బలపరచువాడు కావాలి. మన కష్టాలలో మన వెంట ఉండేవారు కావాలి. మన యొక్క కష్ట నష్టాలలో తోడుండు వారు మనకు కావాలి. ఎవరు తోడుంటారు? నీకు అనారోగ్యం వచ్చినప్పుడు నిన్ను నడిపించువారు. నీకు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాల నుండి బయటపడేసేవారు ఎవరు? ఈరోజు వాక్యములో మనము వినబోతూ ఉన్నాం. లూకాసు సువార్త 4వ అధ్యాయము 38వ వచనము నుండి 44వ వచనం వరకు మనం చదువుకుంటే, యేసు ప్రభు సీమోను తన యొక్క శిష్యుడైనటువంటి సీమోను యొక్క ఇంటికి వెళుతూ ఉన్నాడు. ఇంటికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఎందుకు వెళ్ళాడు? ఆ యొక్క సీమోను యొక్క అత్త ఇంటికి ఎందుకు వెళ్ళాడు యేసు ప్రభు? కాసేపు సేద తీర్చుకొని భోజనం చేసి కాసేపు నిద్రపోదాము, అలసట తీర్చుకుందామని యేసు ప్రభు అక్క గృహానికి ప్రవేశించాడు. కానీ యేసు ప్రభు అలసట తీర్చుకోవటము తర్వాత సంగతి. అక్కడ సీమోను అత్త జ్వరముతో బాధపడుతూ ఉంది. దాన్ని గ్రహించాడు యేసు ప్రభు. యేసు ప్రభు గ్రహించి వెంటనే ఆమె తీవ్రమైన జ్వరంతో మంచము పట్టి ఉండటాన్ని గ్రహించి అప్పుడు ఆయన ఆమె చెంత నిలిచి జ్వరముని గద్దించాడు. యేసు జ్వరాన్ని గద్దించేటువంటి అధికారం ఎవరికి ఉంది? యేసు ప్రభుకు మాత్రమే. యేసు ప్రభుకు మాత్రమే ఆ యొక్క జ్వరాన్ని గద్దించేటువంటి అధికారం ఆయనకున్నది. వెంటనే ఆ యొక్క జ్వరము వీడిపోయి ఆ యొక్క సీమోను అత్త స్వస్థత పొందుకొని వెంటనే లేచి వారికి పరిచర్య చేయటము మొదలుపెట్టింది. ఎంత అద్భుత కార్యము! మన కుటుంబంలో కూడా అలాంటి అద్భుత కార్యాలు జరుగుతూ ఉంటాయి. నువ్వు గమనించిన ఎడల మన యొక్క తల్లిదండ్రులు, నీ తల్లి ఎంత జ్వరంలో ఉన్నా ఆమె లేచి పనిచేసే నీకు సపర్యలు చేసేటువంటి శక్తి సామర్థ్యము ఆమె పొందుకుంటూ ఉన్నది. ఒకసారి ఆలోచించుకోండి. నీ కుటుంబంలో నీ తల్లి అనారోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు ఏనాడైనా పనిచేసావా? అంత అవకాశం నీ తల్లి నీకు ఇచ్చిందా? ఇవ్వదు. ఆమె జ్వరంతో ఉన్నా కూడా ఉదయాన్నే లేచి మనందరికీ కూడా కావలసినటువంటి అన్ని పనులు కూడా ఆమె చేసి నీకు భోజనాన్ని వడ్డిస్తూ ఉన్నది. నీకు సరైనటువంటి సమయానికి అందిస్తూ ఉన్నది. ఆ యొక్క శక్తి సామర్థ్యము ఆమె ఎక్కడి నుంచి పొందుకుంటూ ఉన్నది? యేసు ప్రభు దగ్గర నుంచి. ప్రతి తల్లి కూడా ఎప్పుడూ ప్రార్థనలోనే నిమగ్నమై ఉంటుంది. కుటుంబం కోసము, భార్య కోసము, బిడ్డల కోసము ఎప్పుడూ కూడా నిరంతరము కూడా ప్రార్థన చేయు ఆయుధము ఏదైనా ఉన్నది అంటే కుటుంబంలో తల్లి మాత్రమే. కాబట్టి యేసు ప్రభు కూడా వెళ్ళి ఆ యొక్క సీమోను అత్తకు ఇక జ్వరాన్ని వెంటనే గద్దించి స్వస్థతను దయచేశారు. అది గ్రహించినటువంటి ఆ యొక్క చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఆయన దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎందుకు? ఈయన దగ్గర ఏదో మ్యాజిక్ ఉంది, జ్వరాలన్నీ పోతూ ఉన్నాయి, అందరూ స్వస్థత పొందుకుంటూ ఉన్నారు అని వారందరూ కూడా వచ్చారు. యేసు ప్రభు ప్రతి ఒక్కరిని కూడాను స్వస్థతను దయచేశాడు. ఇందులో చక్కగా రాయబడి ఉన్నది. 40వ వచనం చూసినట్లయితే, నానా విధ రోగ పీడితులైన వారందరినీ వారి వారి బంధువులు యేసు వద్దకు తీసుకుని వచ్చి చుండెరి. అప్పుడు ఆయన వారిలో ఒక్కొక్కరి మీద తన హస్తము నుంచి వారినందరినీ స్వస్థపరచెను అని రాయబడి ఉన్నది 40వ వచనంలో.
కాబట్టి ప్రియ సహోదరి సహోదరు, దేవుడు ఎవరిని విడిచిపెట్టరు. యేసు ప్రభు ప్రతి ఒక్కరికి స్వస్థతనిస్తారు. కాబట్టి మనము ఎప్పుడూ కూడాను ఇదిగో ఆ యొక్క స్వస్థతను పొందుకుని దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడాను ఆరాధించుకుని యేసు ప్రభుకు పరిచర్యలు చేసేటువంటి శక్తి సామర్థ్యాన్ని పొందుకునేటువంటి బిడ్డలుగా మనందరము ఉండాలని ప్రార్థన చేసుకున్నాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున.